మీరు చూడండి మకర రాశి వాళ్ళని కొన్ని లక్షల మంది చూశాను. వీళ్ళు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, హ్మ్. వాళ్ళ ఆర్థిక స్తోమత ఎలా ఉన్నా, వాళ్ళు ఎలాంటి ఎన్విరాన్మెంట్‌లో ఉన్నా, హ్మ్. వాళ్ళ ఊహలు ఎప్పుడు గూడా స్టాండర్డ్స్‌కి రావు మేడం. వాళ్ళు ఎక్కడైతే ఉన్నతంగా ఆలోచిస్తారో, వాళ్ళెక్కడైతే వాళ్ళని వాళ్ళ ఊహల్లో వాళ్ళు ఒక బాస్ లాగో, ఒక లీడర్ లాగో, ఒక నియంతలాగా ఊహించుకుంటారో అక్కడే ఉంటారు తప్ప, హ్మ్. అరే! ఇప్పుడు మన పరిస్థితులు బాలేవు. కాబట్టి మనం పడిపోదాం, కిందకొచ్చేద్దాం అనేటువంటి మార్పులు చేసుకోరు. హ్మ్. ఎప్పుడైనా మన టైం వస్తది. హ్మ్. మన అవకాశం వస్తది. మన హ్మ్. టైం వచ్చినప్పుడు మనమే బాస్ అనేటువంటి పర్సెప్షన్‌తోనే వాళ్ళు ఉంటారు తప్ప, ఇది పుట్టి ఊహ తెలిసినప్పటి నుంచి ఆఖరి రోజుల్లో అలానే ఉంటారు వీళ్ళు. అబ్బో! అర్థమైందా? సో, ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ బియాండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే ఆత్మవిశ్వాసానికి కూడా సంబంధం లేనటువంటి ఒక అతీతమైనటువంటి స్థితి ఇది. అంటే నేనెప్పుడో ఒక ఆప్టిమిస్టిక్‌గా ఏముంటానంటే, నాకంటూ ఒక టైం వస్తది. నాకు టైం వచ్చినప్పుడు నేనేంటో చూపిస్తాను. చూపిస్తా. హ్మ్. ఆ టైం కోసం వెయిట్ చేసే ముందు వీళ్ళకంటూ ఒక ప్రణాళిక, వ్యూహం ఉంటది మేడం. హ్మ్. అది బయట ప్రపంచానికి ఎవ్వడికి తెలీదు. హ్మ్. మనకి ఎగ్జామినేషన్ హాల్‌లో క్వెషన్ పేపర్ లీక్ అయిందంటారు చూడండి. హ్మ్. హ్మ్. వీళ్ళ ప్లాన్ మీరు మెడకాయ కోసి ఏం చేసినా గాని, పొట్ట కోసినా గాని ఆ ప్లాన్ బయటికి రాదు. ఓహ్! అది మీరు యాక్షన్‌లో చూడాల్సిందే. అంటే ఎంత వాళ్ళకి సీక్రెసీ ఉంది. ఆ సీక్రెసీలో వాళ్ళకొక ప్లానింగ్, అబ్జర్వేషన్, పర్ఫెక్షన్ వీళ్ళు ఎప్పటికప్పుడు దాన్ని పర్ఫెక్ట్ చేసుకుంటూ వెళ్తారు. హ్మ్. కానీ ఒక్కసారి వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ప్రపంచమంతా చూస్తది. మకర రాశి వాళ్ళు ఓన్లీ మాకు దైవ లక్షణాలే ఉన్నాయి. అసుర లక్షణాలు లేవు. మేము చాలా గ్రేట్ అనుకుంటారు. అహా! అంటే అట్లా అనుకోవడం వాళ్ళకెలా లేదు లేదు మేడం. లేదు లేదు. అనుకోరా? కాదు. వాళ్ళు ఓకే. నేను చూసిన చాలా ధర్మబద్ధంగా ఉన్నటువంటి గొప్ప రాశి మకర రాశి. హుహు. ధర్మం అంటే ఏంటి మేడం? హ్మ్. వాట్ ఈస్ రైట్? వాట్ ఈస్ రాంగ్? అంటే రైటీషియస్‌నెస్ ఈస్ ధర్మ. హ్మ్. వాళ్ళకి తెలుసు మేడం. చిన్న పిల్లలుగా ఉండే మకర రాశి వాళ్ళు కూడా చాలా మానసిక పరిపక్వత ఉంటది. ఓహ్! వాళ్ళకి చిన్నప్పటి నుంచి తెలుసు వాట్ ఈస్ రైట్? వాట్ ఈస్ రాంగ్? వాళ్ళ సెన్సెస్ అంతా పవర్‌ఫుల్ ఉంటాయి వాళ్ళవి. హుహుహు. అందుకే చూడండి మకర రాశిలో పుట్టిన వాళ్ళు 10 మందిలో 8 మంది ఇండస్ట్రియల్ బ్రెయిన్ ఉంటది. బిజినెస్ పీపులే ఉంటారు తప్ప, హ్మ్. ఒకళ్ళ కింద పని చేయడం, యాచించడం, వాడిని ఎంగలార్చడం లాంటి పనులు చేయరు. హుహు. ఎందుకు? వాళ్ళ నరనరాల్లో గూడా ఆ యొక్క డామినేటింగ్ నేచర్ ఉంటది. అది అవసరం గూడా లేదు. యువతకు కూడా చాలా అవసరం. హ్మ్. ప్రతిఘటన అనేది చాలా అవసరం. ఎంత ఆధ్యాత్మిక సాధన చేసేవాడికైనా ప్రతిఘటించేటువంటి సందర్భం వస్తే చేయాలి. హ్మ్. మౌనంగా ఉండి, ఇంకా దేవుడు చేసుకుంటాడొచ్చేసి అనుకుంటే మాత్రం కుదరదు. మరి అసుర లక్షణం ఏముంది అసుర వాళ్ళలో? లక్షణం ఏంటి అంటే వీళ్ళకి మాట పట్టింపు ఎక్కువుంటది మేడం. హుహు. విమర్శని తీసుకోరు. అస్సలు తీసుకోరు విమర్శని. హ్మ్. ఇంకోటి వీళ్ళ ఫెయిల్యూర్స్‌ని మీరు అనాలిసిస్ చేయకూడదు. ఇప్పుడు మకర రాశిలో మీరు పుట్టారు. మీరు నా దగ్గరకొచ్చారు. మీరు వ్యాపారంలో నష్టపోయారు. హ్మ్. మీరు మీ పార్ట్నర్ వచ్చారు. లేదా జీవిత భాగస్వామితో వచ్చారు.